భారత్కు రక్షణ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండియా యుఎస్ మధ్య డీల్ కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తపడ్డారా? అమెరికా అభివృద్ధి చెందాలంటే విదేశీయుల సేవలు అవసరమని ఎందుకంటున్నారు? ఇకపై భారతీయులకు ఈజీగా వీసాలు వస్తాయా? వాచ్ దిస్ రిపోర్ట్. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించిన ఇరు దేశాల మధ్య వాణిజ్యం తగ్గలేదు సరికదా, గతంతో పోలిస్తే 14.5% పెరిగింది. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేశాయి మన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పుంజుకుంటున్నాయి. ఇండియా యుఎస్ మధ్య వాణిజ్య చర్చలు దాదాపు సఫలమయ్యాయి. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతికి భారత కంపెనీలు అంగీకరించాయి. మొత్తం దేశీయ అవసరాల్లో 10% అమెరికా నుంచే దిగుమతి చేసుకున్నాయి. దీంతో భారత్కు రక్షణ రంగ ఎగుమతులపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. FGM-148 జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్తో పాటు M982A1 వాటి అనుబంధ సామాగ్రిని భారత్కు అగ్రరాజ్యం విక్రయించనుంది. దాదాపు 824 కోట్ల రూపాయల విలువైన ఈ భారీ డీల్కు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పచ్చజెండా ఊపింది. దీనిపై అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. Computers and to make telephones, to make a lot of different things, missiles, but you're building plants that make things that are very detailed, and you have to have great knowledge. And you're coming here and you find if we don't have people that did that before, we are allowing you, and I may take a little heat. I always take a little heat from my people, the people that love me and the people that I love. They happen to be toward the right of center, toward the right. Sometimes they're way right. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, భారత్ భద్రతను మెరుగుపరిచేందుకు ఈ ఆయుధ సామాగ్రిని విక్రయించాలని నిర్ణయించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ విక్రయ డీల్ అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతునిస్తోంది. దీనివల్ల ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక వికాసానికి ఊతం లభిస్తుంది. ఆ ప్రాంతాల్లో సైనికపరమైన సమతుల్యత కూడా ఏర్పడుతుంది. ఆపరేషన్ సింధూర్ అనుభవాల నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తేలికపాటి మాడ్యులర్ మిసైల్ వ్యవస్థల కొనుగోలుకు ఈ ఏడాది ఆరంభంలోనే యూకేకు చెందిన థేల్స్ కంపెనీతో భారత సైన్యం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. LMMలను ఎక్కడికైనా ఈజీగా తరలించొచ్చు, అత్యంత ఎత్తైన ప్రాంతాలకు సులువుగా తీసుకెళ్లొచ్చు. లేజర్ కిరణాలతో కూడిన రైడింగ్ గైడెన్స్ పద్ధతిలో అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయడం LMM వ్యవస్థ ప్రత్యేకత. మరోవైపు భారతీయుల విషయంలో ట్రంప్ కాస్త మెత్తబడ్డట్లే కనిపిస్తున్నారు. మగా ఉద్యమకారుల డిమాండ్లు కాదని మరి H-1B వీసా ఉద్యోగులను ఆహ్వానించారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు ఉందని అంగీకరించారు. ఈ విషయాన్ని మగా మద్దతుదారులు అర్థం చేసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇవి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ ప్లాంట్లలో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన విదేశీయులను తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. వారు అమెరికన్లకు కూడా ఆ నైపుణ్యాలను నేర్పించాలన్నారు. We want you to do that, and we want those people to teach our people how to make computer chips and how to make other things. You can't come in, and I'm explaining, you can't come in, open up a massive computer chip factory for billions and billions of dollars like is being done in Arizona, and think you're going to hire people off an unemployment line to run it. They're going to have to bring thousands of people with them, and I'm going to welcome those people. Now, I love my conservative friends, I love MAGA, but this is MAGA. And those people are going to teach our people how to make computer chips, and in a short period of time, our people are going to be doing great, and those people can go home where they probably always want to be. You know, when people are born someplace, they tend to want to go, and we have the greatest country in the world, but they want to go. And the people that are against us are really, really smart. They're unbelievable patriots, but they just don't understand. Our people have to be taught. This is something they've never done. యుఎస్లోని కంపెనీల్లో $1 బిలియన్ కొద్దీ పెట్టుబడులు పెట్టేవారిని అనుమతించకపోతే తాము విజయం సాధించలేమని ట్రంప్ అంగీకరించారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించి తిరిగి స్వదేశాలకు వెళ్లొచ్చున్నారు. విదేశీ వృత్తి నిపుణులు వేలాది మందిని ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇటీవల H-1B వీసా ఫీజును $1,00,000 పెంచుతున్నట్లు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపై ఇటీవల ఆయన స్వరం మార్చారు. H-1B వీసా కార్యక్రమాన్ని ట్రంప్ సమర్థించారు.